గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు కిస్మిటా స్వప్న వ్లాగ్స్. ఎట్లా ఉన్నారు అందరూ? మంచిగా ఉన్నారా? ఏంది మేము ఎక్కడ ఉన్నామని చెప్తారా? పొగ మంచులు ఉన్నాం మేడం. ఎక్కడికి పోయినాం? ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు? ఎక్కడికో పొగ మంచులకు పట్టుకొచ్చి ఎక్కడ ఉన్నా అని అంటున్నావా? మేము శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాం. ఎందుకు అని అంటే మా తెలంగాణ షార్ట్ ఫిల్మ్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ తరఫున కళాకారులు అందరం కలిసి మంచిగా స్పోర్ట్స్ సంక్రాంతి సంబరాలు అని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఇవాళ ఫస్ట్ డే. ప్రజెంట్ ఇప్పుడు అందరూ వస్తున్నారు ఇప్పుడిప్పుడే. మేము కొంచెం ఎర్లీగా అయినాం కావచ్చు. మీకు వెనక బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఎర్లీ ఏం లేదు. టైం ఎంత అవుతుంది ఒకసారి చెప్పు. 8:30 అవుతుంది. వెదర్ మాత్రం ఎట్లుందో చూడండి. పాప మా వాళ్ళకి ఈ వెదర్ లా క్రికెట్ ఎట్లా ఆడతారు చెప్పు. ఇవాళ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరూ వచ్చారు బ్యాట్ పట్టడానికి. కానీ ఆ బాల్ ఎక్కడికి పోతుంది, ఆ బ్యాట్ ఎక్కడ కొడతారు, ఆ మనుషులు ఎక్కడ కనబడతారు, నాకైతే ఏం అర్థమైతలేదు. ఇవాళ ప్రోగ్రామ్ ఏంటిది మేడం? బాగున్నది. మంచి అయితే ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ఇవాళ గేమ్ ఏమేమి గేమ్స్? ఫస్ట్ గర్ల్స్ కేమో ముగ్గుల పోటీలు, బ్యాటింగ్ నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది లేడీస్ ఆర్టిస్టులకి. మెన్స్ వాళ్ళకి కూడా ఉన్నది, కానీ వాళ్ళ టైమింగ్స్ క్రికెట్ దాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. సో ఎంటర్టైన్మెంట్ మా ఈ ప్రోగ్రామ్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలని, రిస్క్ అయినా మంచిదే, సాధ్యమైనంత వరకు బ్లాగ్ అయితే కవర్ చేస్తామని పెడుతున్నాం. ఓకేనా? మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి. మేమే కాకుండా మిగతా కో ఆర్టిస్టులు కూడా ఉన్నారు మన లేడీస్లో. అందరు ఆందివే, భవాని, లావణ్య, బంతి, వీళ్ళంతా చూద్దాం ఎవరు ఎట్లా ఎంత ఎంజాయ్ చేస్తారు. ఎవరు పెద్ద ముగ్గులు ఎత్తారో, ఎవరు చిన్న ముగ్గులు ఎత్తారో, ఎవరికి ముగ్గులు అంటే నాకు ఒకటి అర్థం కాదు. ఎంత పెద్ద ముగ్గులు ఎత్తారని నువ్వెందుకు సిగ్గుపడతానో నాకు అర్థం కాదు. నాకు ముగ్గు రాదు, కానీ ముగ్గు కాంపిటీషన్ లో మాత్రం పేరు ఇచ్చిన. అదే కదా థ్రిల్ అంటే. ఏం లేదు, ఆట అది మన త్రిభుజాకారం చేసి మధ్యలో గుడ్డు పెట్టుకుంటాం. నిమ్మకాయలు తీసుకొచ్చిన, ఒక నిమ్మకాయ ఉన్ను పసుపు కుంకుమ, ఒక కోడిగుడ్డు తెప్పించుకుంటా, స్టార్ గీసి ఇంత పసుపు కుంకుమ చల్లి ఒక కొబ్బరికాయ కూడా పెడతా. అలా ఈ వెదర్ అంతా ఈజీగా ఉంది. ఇప్పటికే మస్తు జలుబైంది, ఘోరంగా ఉన్నది. చూద్దాం ఎట్లుంటుంది. అన్నయ్య గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు బ్యాట్ ఎప్పుడు పడతారు, బాల్ ఎట్లా కొడతారు, ఎవరు ఉరుకుతారు, ఎవరు పట్టుకొస్తారు? నాకు అర్థం అవుతలేదు. మొత్తం గాలిలో ఓకే, మంచిగా ఉంటుంది. ఎవరు ఏం కనబడతలేరు, ఏం కాదు. చూసిరా వెదర్ ఎట్లుందో. Good morning. Good morning. Happy New Year. Thank you. Wish you the same. Madam, it's Good morning. Good morning. Happy New Year too. Happy New Year. Happy New Year. గుడ్ మార్నింగ్ మామయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్. ఏం చెప్తారు? బూట్లు వేసుకున్నా. బూట్లు ఏట వచ్చిర్రు? మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఏ పోగలా? పొగ మంచులో ఆడుతున్నాం. కాకపోతే తెల్ల బాల్ అయితే మంచిగా ఉంది, ఎర్ర బాల్ కనబడేది. ఏం చెప్పాడురా? పొగ మంచు కాబట్టి ఇబ్బందికరంగా ఉంది. అందరూ సిద్ధమవుతారు బ్యాట్ పట్టడానికి. వీళ్ళు ఎట్లా కొడతారో చూడాలి. ఇప్పుడు ఎన్నిటికి ఇలా మ్యాచ్ 8:30కి అయితే స్టార్ట్ అవ్వాల్సింది, కానీ ఏ 10 అవుతుందో ఒకసారి చూద్దాం టైమింగ్స్ అయితే. వేసుకున్నది సేపన బ్యాటింగ్ చేస్తాను. పొగ మంచుకుంది, ఆయన ఆడమంటారు, ఆడతాం. ఎన్ని ఎత్తారు? ఇక దోశను, పూరో, బోండాను. సరే ఫస్ట్ నువ్వు తింటా, మేము తింటాం. Grounds where we have the Telangana Short Film Makers Welfare Association Secretary conducted, and riders are taking on Avengers team now. క్రికెట్ ఆడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. Without loss in 1.5 overs. ఎటు Prasad and ఏంటిది అట్నే చూస్తుండా? ఏం చెప్తారు? ముగ్గుల పోటీలకి డబ్బాలు గిట్టాను. చూసారా ఫ్రెండ్స్, ముగ్గులు వేయడానికి అయితే సిద్ధం చేస్తారు. బాక్సులు అయితే ఇయో వేసేటోళ్ళు కాదు, వీళ్ళు చూసేటోళ్ళు మాత్రమే. వీళ్ళు అయ్యారట.
నేను ముగ్గెత్తాలి ఎంకరేజ్ చేస్తారట్టులా నేనేసి ఆ పాటి ముగ్గుకి ఎంకరేజ్ చేస్తారట చూసారు కదా ఇప్పుడే అందరు వచ్చిర్రు. ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫుల్ పైసలే బావి, ఫుల్ పైసలు అన్నీ యాపిల్లే. హాయ్, ఎప్పుడు వచ్చిర్రు? దాగాలని మందలిచ్చేద్దాం. డాడీ గుడ్ మార్నింగ్. టిఫిన్ చేసిర్రా? నేను అడిగిన కదా డాడీ, నేను అడిగిన కదా. నేను పెడతాను, తిను. నేను ఇప్పుడు ఫస్ట్ నేనే ఫోన్ చేసిన. థ్యాంక్ యూ, సేమ్ టు యూ సిస్టర్. హాయ్ సార్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఎవరు పాప? హాయ్. ముగ్గటేద్దా ఎక్కడిస్తా అమ్మతోడే అలా కూర్చుండ పెడితే మస్తు అవుతుంది ముగ్గు. హాయ్. హాయ్ సార్. థ్యాంక్ యూ. లేట్ అయింది. అయ్యయ్యో, స్పెషల్ బాస్ వేయించుకుంటే అయిపోయాలి ఒక రోజుకు మరో. మంచిగా అద్దాలు ఫస్ట్ టైం పెట్టిన కామెంట్ చేయాలి. మంచిగా పింఛన్ ఎంత వస్తుందో కామెంట్ అడుగుతుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. కార్ అంతా 5 wickets, sorry. కార్ ఈఎంఐ ఎంత డౌన్ పేమెంట్ అయితే కట్టినా, ఇక ఈఎంఐ కూడా మీద ఎవరైనా కట్టాలి. మరి 12:24 6 minutes. శ్రవంతి ముగ్గెత్తాను ఫోన్ కొట్టింది. ముగ్గు స్టార్ట్ కాకముందే కాళ్ళు నొత్తున్నాయంటే కూర్చున్నాయి చైర్ తెప్పించుకోవాలి. ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ అవుతుంది. నాకైతే ముగ్గులు రావు. ముగ్గులు రాకపోయినా ఇంత చూద్దాం ఉన్న గన్ని కలర్లు పట్టుకొని అయితే వచ్చిన ఏమైతుంది చూద్దాం. ఆశ లేదు, బట్ టైం పాస్. అటే నిల్చుందా మరి మేడం? వాడిపోతుంది ఎండకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే ముగ్గేయడం అయితే స్టార్ట్ చేసినాం. నేనైతే కలర్స్ కూడా స్టార్ట్ చేసిన. నాకైతే నా ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది ముగ్గేయడానికి. మాకు 45 minutes టైం ఇచ్చారు. ఈ 45 minutesలోనే ముగ్గంతా కంప్లీట్ కావాలి అని చెప్పారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రతి ముగ్గు నీట్గా ఉండాలి అని మేడం అయితే చెప్పారు. నీట్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రైజ్ వస్తుంది అని కూడా చెప్పారు. సో అందరు ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. మొత్తానికైతే పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఎత్తున్నాం. మరి ఎవరి ముగ్గు మంచిగా ఉంటుందో, ఎవరికి ఫస్ట్ ప్రైజ్ అవుతుందో చూద్దామా. 94 పరుగులు సాధించడానికి ఎంతవరకు పోరాడతారో చూడాలి. అలాగే వారియర్స్ తన జట్టు గెలవడానికి ఎంత శ్రమిస్తుందో చూడాలి. చూస్తున్నారు కదా, మాకు ఇచ్చిన 45 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ 1 minuteలో ముగ్గు అయితే కంప్లీట్ చేసేసినాం. ఇంకా మేడం అయితే ప్రతి ఒక్క ముగ్గు దగ్గరికి వెళ్ళి అయితే చూస్తున్నారు. ఎవరి ముగ్గు బాగుంది, ఎవరు ఎంత నీట్గా వేసారు, ఎవరు ఎట్లా వేసారు అనేది అయితే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్స్ అయితే వేసిర్రు. ఎవరి ముగ్గు ఎలా ఉందో ఏంటో అని అయితే ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంది. బట్ చూడాలి ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో అనేసి.
అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసినాం అనుకో నాకు రాలేదు కానీ రేపు రాకుండా ఉంటారు. కాకపోతే అందరికి ప్రైజ్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు అందుకే చెప్తా రిజర్వ్ చేద్దామని చెప్తున్నా దాన్ని. అందుకే చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ముగ్గుల పోటీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరు ముగ్గులు అయితే వాళ్ళు వేసుకున్నాం. మేడం జడ్జిమెంట్ చేసింది కానీ అది ఇప్పుడు చెప్పారట, సండే రోజు చెప్తారట. అప్పటి వరకు ఎవరు గెలిచింది అనేది అయితే ఎప్పుడు తెలియదు. సో ముగ్గులని చూసింది కదా, ఎవరి మంచిగా ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేయండి. నాకైతే నా ఫ్రెండ్ హెల్ప్ చేసింది, అందుకే ఇది పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ముగ్గేస్ టైం సప్నక్కర కలర్ ఇచ్చింది పాపం లట అంటాను కానీ ఏం తీసుకొచ్చుకోవాలి. పొట్టు పిల్ల ఇచ్చిన కేసు వచ్చింది పాపం. నేను ప్రైజ్ వస్తే సప్నక్క ఇచ్చిన ఏ గట్లద్దు, మన దాంట్లో మనం సపోర్ట్ చేసుకోవాలి అంతే. ఇవన్నీ ముల బంటి ఏం కర్రీ? మసాలా దొండకాయనట. దొండకాయ కూడా ఉంది, మిక్స్డ్ అట. అమ్మా తల్లి ఇంగ్లీష్ లో చంపుతామా మిక్స్. నాకు వంకాయ కూడా వచ్చింది, దొండకాయ కూడా వచ్చింది. కానీ అయ్యో నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ఇది కామెడీ అంటే అసలు ఏమీ రాలేదు పాప ప్రియకు. అగో ఇప్పటిదాకా లంచ్ చేసుకుంటున్న స్వప్నక్క సడన్ గా మేకప్ వేసుకుంటుంది ఎందుకు అనుకుంటున్నారా? అవునండి, పొద్దున్నేమో మాకేమో ముగ్గుల పోటీలు పెట్టిర్రు. మరి లంచ్ తర్వాత ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్ అయితే ఉంది. దానికి నేను భవానీ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాం. సో మేమైతే రెడీ అవుతున్నాం. మేమైతే సమ్మక్క సారక్క గెటప్ వేసుకున్నాం. మా డ్రెస్సులు చూడంగానే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. సో దీనికోసం అయితే మేమైతే అంజన్ అంకుల్ని మేకప్ చేయడానికి అయితే రమ్మని చెప్పినాం. మా కోసం అయితే గోదావరి కాడ నుంచి వచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, మీరు అక్కడ నుంచి రిస్క్ చేసి మా కోసం వచ్చినందుకు. సో అంకుల్ అయితే మేకప్ అయితే సూపర్ అంటే సూపర్గా చేస్తారు. ఇంకా మేము కంప్లీట్గా రెడీ అయిన తర్వాత మా లుక్ ఎలా ఉంది, మేము ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాం అనేది చూసేయండి. హలో మేడం, ఏంటి మీ గెటప్? ఏంటిది మేడం? పసుపు చెంపకు గాడి మీ గెటప్ బాగుంది. చెప్పు మేడం. విజయనగరం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్,
విజయవంతంగా ఫస్ట్ డే గేమ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ప్రొద్దున్నేమో ముగ్గుల పోటీలు, మధ్యాహ్నమేమో డ్రెస్ కాంపిటీషన్స్. ముగ్గుల పోటీలో నేను ఒక్కదాన్నే ముగ్గేసిన, డ్రెస్ కాంపిటీషన్లో మాత్రం భవాని నేను ఇద్దరం కలిసి పార్టిసిపేట్ చేసినాం. అన్నట్టు అడగడం మర్చిపోయినాం, మాకు ఈ గెటప్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము ఎలా ఉన్నాము, ఈ గెటప్ మాకు సెట్ అయిందా లేదా అనేసి కామెంట్ అయితే చెయ్యి ఖచ్చితంగా. సో పొద్దుటి నుంచి ఫుల్ తలకాయ నొత్తుందిలా, అందుకే మేమైతే వెళ్ళేటప్పుడు అయితే టీ తాగుతున్నాం. ఇంకా ఇంటికి బయలుదేరాలి. గెటప్ అయిపోయింది కానీ కాస్ట్యూమ్స్ అట్లనే ఉంచుకున్నారు. అదే మేమైతే మంచిగా ఆస్వాదించారు, బాగా ఆస్వాదించారు. ఫస్ట్ డే ఏమేం చేసినామో చూసిర్రు కదా. ఇంకా రేపేం చేస్తామో, ఏం గేమ్లు ఆడతామో చూద్దురు తీరి. ఓకేనా, ఇప్పుడైతే వండుకోర్రి. గుడ్ నైట్ అందరికీ. నేను కూడా ఇంటికి పోతున్నా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సెకండ్ డే గేమ్స్ ఆడుకోవడానికైతే మేమైతే బయలుదేరిపోయినాం. ఇంకా చూస్తున్నారు కదా, మేము బయలుదేరినాం. మేము వెళ్ళే టైంకి రోడ్ అసలు ఏం కనిపించకుండా మంచుతో నిండిపోయింది. మాకు చొప్పదండి నుంచి కరీంనగర్కి వెళ్ళడానికి మ్యాక్సిమం 1 hour టైం పట్టింది మంచులో. ఎందుకంటే ముందొచ్చే వెహికల్స్ అసలు ఏం కనిపించట్లేదు. చూస్తున్నారు కదా, పాల సముద్రం అన్నట్టుగా కనిపిస్తుంది. అసలు రోడే లేదా ఇక్కడ కూడా. చలో చూద్దాం పాండి నెక్స్ట్ ఏం గేమ్స్ ఉన్నాయో. వామ్మో, చూస్తున్నారు కదా, మా సీతక్కును అనిత మేడం ఏదో పెద్ద ప్లానింగే వేసిర్రు. మాతో ఏదో టఫ్ గేమ్ ఆడిద్దామని ఫిక్స్ అయిపోయిర్రు. అవన్నీ చూస్తుంటే భయం అవుతుంది. బెలూన్స్ ఎందుకు, ఆ గ్లాసులు ఎందుకు, అసలు ఏం అర్థమైతలేదు. అసలు గేమ్ ఏంటో ఏమో చూద్దాం పాండి. గేమ్లోకి వెళ్తేనే కదా మనకు అర్థమైపోయేది. గేమ్స్ ఆడడానికి మా క్వీన్స్ అయితే రెడీగా ఉన్నారు. ఏ పిల్లలు రెడీయా? చూసేది ఎనర్జీ అది. ఇటు కొంతమంది, ఇటు కొంతమంది. కమానా మొదలు పెట్టింది. కమాన్. బాంచన్ మంచమ్మకు సాయి బాంచన్ గేమ్ స్టార్ట్ అయింది. చూసారు కదా ఇందాక బబుల్స్ గేమ్ ఎలా ఆడాము అనేది. ఇప్పుడైతే మ్యూజికల్ చైర్ ఆడుతున్నాం. మరి ఇందాక బబుల్స్ గేమ్లో ఎవరు ఫస్ట్ వచ్చారు అన్న ఒక డౌట్ మీకు ఉండుండొచ్చు కదా. ఆ డౌట్ క్లియర్ కావాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మ్యూజికల్ చైర్ ఆడుతున్నాం. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమందిని ఒకే దగ్గర కలిసి ఎప్పుడు షూట్లో కలిసే వాళ్ళం, అలాంటిది ఒక 3 days మా కోసం మేము స్పెండ్ చేసుకోవడానికి ఇలాంటి గేమ్స్ పెట్టుకొని మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంతమందిలా అసలు గెలిచేది ఎవరు? టఫ్ అంటే టఫ్ గేమ్ అనే చెప్పుకోవచ్చు. గెలిచేది ఎవరైనా కూడా అసలు అందరం కలిసి ఒకే దగ్గర ఇలా సంతోషంగా కలిసి ఆడుకోవడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చూద్దాం పదండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంతమందితోటి స్టార్ట్ చేస్తే చివరగా మిగిలింది మేము ముగ్గురం మాత్రమే. ఆ ముగ్గురం కూడా ఇద్దరం అయిపోయినాం. చూసిర్రా, నేను గెలవాలని మా వాళ్ళంతా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మరి అందరు కనబడుతున్నారు, అనిత మేడం కనిపించట్లేదు ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. వీడియో తీసేది మేడమే. ఇంకా ఈ ఇద్దరిట్లలో ఎవరు విన్ అవుతారో ఏమో అని మా వాళ్ళకైతే ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయింది. మా వాళ్ళతో పాటు మీకు కూడా స్టార్ట్ అయి ఉంటుందేమో. గేమ్ ఆడతారు మా పోరగాళ్ళు. స్టార్ట్. అయ్యో కొడుక బోని అయ్యి.
మెల్లగా మెల్లగా భవ్య మెల్లగా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. చూసిరు కదా ఫ్రెండ్స్, ఈ 2 రోజులు మేము ఎన్ని గేమ్స్ ఆడుకున్నామో, అందరం కలిసి ఎంత సంతోషంగా ఉన్నామో ప్రతిదీ చూసిరు కదా. మేము ఆడిన గేమ్స్లలో మీకే గేమ్ నచ్చింది అనేది మాత్రం కామెంట్ చేయండి. అక్క గేమ్ ఎవరు విన్ అయ్యారు అనేది లాస్ట్లో చెప్తా అన్నావు కదా, ఇంకా చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారు కదా. సో మీ అందరికీ చిన్న ఊరింపండి, ఈ వీడియోలో ఎవరు విన్ అయ్యారు, ఏ గేమ్లో ఎవరు విన్ అయ్యారు అని మాత్రం చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియోలో సంక్రాంతి సంబరాలు అనే ఒక మంచి ప్రోగ్రామ్ తోటి నేను మేము ముందుకు రాబోతున్నాను. ఈ వీడియోని చూసినట్టుగానే ఆ వీడియోని చూడండి, ఎవరు విన్ అయ్యారు అనేది తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న కళాకారులం క్రీడాకారులుగా మార్చిన ఘనత మన యొక్క TSFMWA. ఎందుకంటే వీళ్ళు ఆడుతుంటే కళాకారులు అనిపిస్తుంది, క్రీడాకారులుగా ఆడుతున్నారు. అక్కడ చూసే కాలేజ్ పిల్లలు కూడా చాలా షాక్ అవుతున్నారు, ఏందన్నా ఇంత బాగా ఆడుతున్నారు మీరు, అసలు మీరు ఆర్టిస్ట్ లా క్రీడాకారులు అంటున్నారు. చాలా హ్యాపీ.